ఇది ఏ మాసం? ఆనంద మాసం. కాబట్టి మనమందరం కూడా సంతోషంగా ఉండాలని దేవుని అభిష్టం. ఎందుకు సంతోషం చెప్పండి? ఈ మాసము కేవలము దేవుని బిడ్డలకు ప్రత్యేకముగా చెప్పండి, ప్రత్యేకముగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కానీ ఈ ప్రత్యేకమైన మాసములో దేవుడు మన కొరకు ప్రత్యేకంగా వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆయన పుట్టి ఆయన మన కొరకు పరిచర్య చేసి తన విలువైన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణము అయినాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనేటువంటి మాటలో క్రైస్తవుని యొక్క ఆనందము కేవలము దేవుని యొక్క పుట్టుకతో ఆరంభమై పునరుద్ధానముతో అంతమవుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ మాసములో మొట్టమొదటి రోజు, అది కూడా సేవకులు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కూడికలో మాట్లాడుటకు మరి సేవకులు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం మీ అందరికీ తెలిసినటువంటి భాగం. నేను ప్రశ్న చెప్పను, సమాధానం కూడా చెప్పను. ఎవరు చదువుతారో నాకు తెలియదు. ఏమో, నేను ప్రశ్న చెప్పను, సమాధానం చెప్పను. ఒకవేళ అది రైట్ అయితే అది రైట్, తప్పు అయితే స్టాప్ అంటాను. నాతో పాటు అందరూ చెప్పండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దయచేసి బలహీనంగా ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు తప్ప, లేడి కాళ్ళ వలె గంతులు వేస్తూ బలహీనమైన మోకాలు లేనివారు, ఇంకా శరీర పుష్టి ఉంది, శరీరంలో ఆరోగ్యం ఉంది అన్నవారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. మోకరిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, మా కొరకు ప్రభువా నిన్ను నువ్వే తగ్గించుకొని లోకానికి వచ్చి మా కొరకు శిశువుగా పుట్టి ప్రభువా పరిచర్య చేసి నాయన మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మా కొరకు తిరిగి రానయ్యున్నటువంటి యేసు ప్రభువానికి స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలతో మాట్లాడండి, సహాయం చేయండి ప్రభా. సమయం తక్కువ ప్రభా తండ్రి, మీరిచ్చిన సిద్ధపాటు కొరకే వందనాలు. ఈ డిసెంబర్ 2వ తారీఖున ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కృతజ్ఞత కూడికను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మా జీవితంలో మీరు ఎప్పుడు నూతనమైన వాడవరు, ఎప్పుడు క్రొత్తమైన మా కొరకు ఎంతగా
నాయనా మీ ప్రేమను ధ్యానించిన, మీ కార్యాలు ధ్యానించిన, అది మా యొక్క మనసుకి, హృదయానికి అగోచరమే. ప్రభు, వచ్చిన బిడ్డలతో మీరు సూటిగా, నేరుగా, స్పష్టంగా మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డని ఆశని, ప్రభాతిని మీరు తీర్చండి. నిలబడుతున్న నీ దాసుడు కూడా బలహీనుడని ఒప్పుకుంటున్నాను ప్రభు. అపవిత్రమైన పెదవులు గలవాడను. బలిపీఠం మీద కారుతో తీసిన నిప్పుతో నా పెదవులు కాల్చి నా దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు కృపను అనుగ్రహించి సహాయం చేసి, నాయనా నీ పనిముట్టుగా, నాయనా యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా దయచేసి వాడుకొని సహాయం చేసి కృపను అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి. ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా భక్తుని ద్వారా తన ప్రవక్తలను ఆయన ప్రేరేపించి, యేసు ప్రభు ఈ లోకానికి ఏ విధముగా రాబోతున్నాడు, ఏ విధంగా పుట్టబోతున్నాడు అనే ప్రవచనాలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే తన భక్తులను ప్రేరేపించి రాసినాడు. ఈ ప్రత్యేకమైన ఈ 4 వచనాలలో దేవుని యొక్క, ఆయన మొట్టమొదటి ఈ లోకములో తన యొక్క పరిస్థితి అంతటిని కూడా ఈ 4 వచనాల్లో గ్రంథస్థం చేసినాడు. మొట్టమొదటి వచనం మనకేం జ్ఞాపకం చేస్తుంది? యాలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది దేవుని యొక్క తగ్గింపు. అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు జానడ పొట్టలో మరియమ్మ గర్భములో నీ కొరకు నా కొరకు శిశువుగా మారిపోయాడు. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ హ్యూమిలిటీ ఆర్ హ్యుమానిటీ. రెండవది, అతడు కుమారుడుగా మనకు అనుగ్రహించబడినాడు. మనం అందరం అంటాం కదా, ఏమంటాం? నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. ఇప్పుడు కలిసి వస్తే, నిజంగా మనకు కలిసి వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. కుమారుడు పుట్టడు, కుమారుడు అనుగ్రహించబడతాడు. ఎవరి కుమారుడు? బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి 7 విధములుగా పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. అద్భుతమైనటువంటి మాటలు. సరే, అది నా ప్రస్తావన కాదు కాబట్టి తర్వాత నేను దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది హ్యుమానిటీ. అయితే ఆయన ఏ కుమారుడు అంటాడంటే దేవుని కుమారుడు కదా. ఆ దేవుని కుమారుడికి ఒక పేరు పెడితే హీ స్పీక్స్ అబౌట్ డివినిటీ, అంటే ఆయన దైవత్వాన్ని గుర్తు చేస్తుంది. మొదటిది ఆయన తగ్గింపు లేక విధేయతని జ్ఞాపకం చేస్తే, రెండవది ఆయన యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఆయన భుజము మీద చెప్పండి, భుజముల మీద, భుజము మీద. మీరు అనొచ్చు, మరి ఇంకో భుజం ఏటైందన్న, అది సపరేట్. అది కాబట్టి చాలా అంతర్లీనమైన దేవుడు మర్మయుక్తంగా కొన్ని విషయాలు దాచిపెడతాడు. సంగతి శోధించుట రాజులకు ఘనత. మూడవది ఆయన భుజము మీద రాజ్య భారముండను. రాజ్యం ఎవరికి ఉంటుందంటే రాజుకే ఉంటుంది. రాజు ఎప్పుడు అధికారం కలిగిన వాడు కాబట్టి ఇట్ స్పీక్స్ అబౌట్ హిజ్ అథారిటీ. మొదటిది హ్యుమానిటీ, రెండవది డివినిటీ, మూడోది అథారిటీ, ఆధిపత్యము కలిగిన వాడు. అంటే మొదటి విధేయుడిగా తగ్గించుకున్నాడు, రెండోది దైవత్వాన్ని కనపరిచాడు, 3 ఆధిపత్యంలోకి వెళ్ళాడు, 4 ఆశ్చర్యకరుడు మొదటిది, 2
ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు, 4 నిత్యుడగు తండ్రి, 5 సమాధానం. ఈ 5 యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. దీన్ని ఏమంటామంటే గాడ్స్ పర్సనాలిటీ. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వం. ఏంటంటమ్మా? దేవుని యొక్క వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది. ఆయనే ఆశ్చర్యకారుడు, ఆయనే ఆశ్చర్యం చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన ఎప్పుడు నిత్యం ఉండేటువంటి తండ్రి, ఆయనకు మరణము లేదు దేవుడు. కాబట్టి 4వది ఏంటి? ఆయన సమాధాన కర్తయ్యకు అధిపతి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలవంతుడైన దేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గుణలక్షణాలు. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇట్స్ అ పర్సనాలిటీ. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది టూకీగా మీకు అర్థం అవడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ 4 స్తంభాలు యేసుక్రీస్తు ప్రభువారిలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రత్యేకమైన ఈ కృతజ్ఞత కూడికలో మీ యొక్క దృష్టిని కేవలం ఒకే ఒక వచనములోని ఒకే ఒక మాట మీద దృష్టిని కేంద్రీకరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సాధారణంగా దేవుడు సేవకులకు అనేక విధములైన తలంపుల ద్వారా అనేక విధములుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఆయన తలంపులను అనుగ్రహిస్తాడు. గత దినాలలో మనం ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు విన్నాం. ఒకదానికి ఒకటి పొంతన ఉండకుండా దేవుడు ఒకదానిని మించిన ఒకటి వర్తమానాలు దేవుడు దయచేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా సేవకులందరూ కూడా వాడబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా వేరు వేరు తలంపులను అనుగ్రహించి ఆయన మహిమ కొరకు వాడుకొనుగాక. రండి, 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మొదటి లైన్ మాత్రమే చదివి పెట్టండి. ఏలయనగా మనకు, అంతే. ఈరోజు వర్తమానం అదొక్కటే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చెప్పండి అందరూ కూడా. ఏలయనగా మనకు చెప్పండి గట్టిగా, మనకు శిశువు పుట్టెను. ఈ ఒక్క వచనంలో ఒక 3 అద్భుతమైన సంగతులు మీకు గుర్తు చేయనా? 3 అద్భుతమైన సంగతులు గుర్తు చేయనా? మీరు ఈ కోణంలో ఆలోచించినారో లేదో తెలియదు, కానీ ఈ 3 విషయాలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మొదటిది ఏనా? శిశువు ఎవరికి పుడతాడు? భార్య భర్తలకు పుడతాడు. బాగా క్వశ్చన్స్ బాగా ఆలకించాను నాన్న. ఈ భార్య భర్తలకు పుట్టినటువంటి ఈ శిశువు ఏమమ్మా? పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఏమైనా విశేషం ఉందా అని అడుగుతాం. అడిగిన తర్వాత లేదండి ఇంకా పుట్టలేదు, దాని కొరకే మేము వెయిట్ చేస్తున్నాం, నిరీక్షిస్తున్నాం, విశ్వసిస్తున్నాం అని పదాలు వినబడతాయి. ఒకవేళ 1 సంవత్సరం దాటి 10 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాలు దాటిపోతే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? 3 వస్తాయి. మొదటిది నింద. రెండోది ఏమొస్తుంది? చెప్పమా? నిరాశ. మూడోది ఏమొస్తుంది చెప్పు? నేను ఒకే అక్షరంతో నేను చెప్తాను. నింద, నిరాశ, నిట్టూర్పు. ఏంటన్నా? నిట్టూర్పు అంటే ఎలాగుంటుందో తెలుసా? కన్నీరంతా పోతుంది. పెండ్లైంది ప్రభువా, నిన్ను నమ్ముకున్నాం, మా జీవితంలో బిడ్డలే లేకుండా పోయారే అని చెప్పి నిట్టూర్పు విడిస్తాం. నాకు ఈ మాట ఏం జ్ఞాపకం చేసిందో తెలుసా? అక్కడ ఒకరికి శిశువు పుట్టునని లేదు, మనకు శిశువు పుట్టెను. అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇందులో నాకు ఒక అద్భుతమైన వరం ఏంటో తెలుసా? నా జీవితంలో ఈ వచనం జ్ఞాపకం చేస్తున్న మాట, నా యేసు ప్రభు నా కొరకు శిశువుగా పుట్టడంలో
సంతోషము నాకు దేవుడు అనుగ్రహించాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఎందుకు సంతోషమో అంటే ఆయన మనకు శిశువు పుట్టేటట్టుగా దేవుడు చేశాడు. నీకంటే నీకే, వారికంటే వారికే, నాకంటే నాకు. అందుకే అంటాడు, భూ దిగంత నివాసులారా, ఆఫ్రికా నివాసులారా, ఆస్ట్రేలియా నివాసులారా, అమెరికా నివాసులారా, దయానంద నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందడం ఇండివిజువల్గా ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి ఆయన పరిమితమయ్యే దేవుడు కాదు. అందుకే ఏలయనగా మనకు శిశువు పుట్టినటువంటి ఈ మాటలో ప్రజలందరికీ ఒక అద్భుతమైన సంతోషం దేవుడు అనుగ్రహించాడు. మొదటి మాట అయిపోయింది. రెండవ మాట ఏంటో తెలుసా? రెండవ మాట ఏమండి, వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళకి పిల్లలు పుడతారు, వీళ్ళకి పెళ్ళి అయితే వీళ్ళకి పిల్లలు పుడతారు. అవునా కాదా? రైట్, అవునా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పెండ్లి అయిన తర్వాత బిడ్డల పుడితే అక్కడ అంటాడు, నేను నా తల్లి గర్భములో చెప్పండి, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. ఈ శిశువు మిగతా వాళ్ళలాగా పుట్టలేదు. దాని అర్థం ఏంటో తెలిసి, ఈ ప్రపంచంలో నాకు ఈ ప్రత్యేకమైన ఈ మాటలో దేవుడు నాకు జ్ఞాపకం చేసిన రెండవ మాట ఏంటో తెలుసా? ఇది మనకు శిశువు పుట్టడంలో ఆ నాలుగో మాట అంటాడు చూసారు, ఎలా అనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు అని ఉంది కదా. ఆయన జన్మ ప్రపంచములో అందరికీ వింత. ఎలా? తండ్రి ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన స్త్రీకి పుట్టలేదు, ఆయన స్త్రీ యందు పుట్టాడు. గలతీయులు రాసిన పత్రిక 4:4 గలతీయులు రాసిన పత్రిక 4:4 చదివి పెట్టండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కుమారుడు ఎక్కడున్నాడు? ఎవరు చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు, ఆయన మనకు కుమారుడు అనుగ్రహించాడు. రెండోది అది దైవత్వం. ఆయన ఏం చేశాడు? శిశువుగా చెప్పండి స్త్రీ యందు స్త్రీకి పుట్టలేదు. అర్థమైంది నేను చెప్పిన మాట? స్త్రీకి పుట్టాడు అంటే పాప చెప్పండి సహితుడు. స్త్రీ యందు పుట్టాడంటే పాప రహితుడు. మీకు అర్థమైందా? అందుకే ఈ జన్మ ఆశ్చర్యం. తమ్ముడా, అర్థమైందని చెప్పిన మాట? నీవు నేను సేవిస్తున్న ఈ గొప్ప దేవుడు, ఆయన జన్మములో పరిశుద్ధత ఉంది. ఆయన జన్మ ప్రతి వారికి సంతోషాన్ని ఇచ్చింది. మూడోది ఏంటో చెప్పనా? ఏలయనగా మనకు శిశువు పుట్టినటువంటి ఈ మాటలో ప్రపంచ మానవాలు ఏమైపోయారో తెలుసా? మరణ ఛాయల్లో ఉన్నారు, చీకట గల స్థలములలో ఉన్నారు, అంధకారములో ఉన్నారు, పాపములో ఉన్నారు. పాపము వలన వచ్చు జీతం మరణమని తెలిసి, ఈ మరణము పాతాళము నరకములోనికి నెట్టుతుందని తెలిసి ప్రతి ఒక్కరు కూడా బితుకు అనుకొని భీతిల్లిపోతున్నారు పాప భీతి చేత. వారి జీవితంలో ఏం చెడిపోయిందో తెలుసా? ధైర్యము చెడిపోయింది. ఏం చెడిపోయింది? ఈ ధైర్యము చెడిపోయినటువంటి ప్రపంచ మానవాలు మనకు అనగా నీకు నాకు మనందరికీ కూడా ఈ జన్మ ధైర్యాన్ని ఇచ్చింది. మనకు శిశువు పుట్టడంలో ఇన్నాళ్ళ వరకు మాకు మా పాపము నుంచి, మా దోషము నుంచి, మా అపరాధముల నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తారా? పాపోహో పాప కర్మణ. అరే, మేము ఎంత పాపంలో ఉన్నామో, ఈ పాపము నుంచి మేము ఎన్ని కొండలో, పర్వతాలో, ఎన్ని గుట్టలో, ఎన్ని మెట్టలో, ఎన్ని చెట్టులో, ఎన్ని పుట్టలో ఎక్కడికి వెళ్ళాం కానీ మా జీవితంలో పాపం పోదే. అందుకంటారు మేము అపవిత్రుల వంటి వారము అయితే మేము అనేక దినముల నుంచి పాపులుగా ఉన్నాము, మాకు రక్షణ ప్రభువా, మాకు రక్షణ లేదయా.
పాపము వలన మాకు భయం పుడుతుందయ్యా, ఈరోజు చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను అనేటువంటి ఈ ప్రపంచ మానవాళికి యేసు ప్రభు యొక్క జన్మ ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన పుట్టుట ద్వారా ప్రపంచ మానవాళ్ళందరికీ ఏం దొరికిందో తెలుసా? నిరీక్షణ. నేను చనిపోతే అందరి వల్లే మరణం వస్తుంది, చచ్చిపోతా, తర్వాత ఏమైపోతుంది, ప్రభు దగ్గరికి పోతా. ఇది ధైర్యం. ఎవరికో తెలుసా? దేవుని బిడ్డలకు. ఈరోజు ఈ ఒక్క మాట దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో తీసుకొచ్చిన 3 ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటో తెలుసా? ఎప్పుడో సంతోషాన్ని లేని జీవితంలో సంతోషం వచ్చింది. రెండోది ఆశ్చర్యం తీసుకొచ్చింది. మూడోది ధైర్యాన్ని నింపింది. ఎంత అద్భుతం! ఇప్పుడు వర్తమానంలోకి వస్తాను. ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు మాట ఏంటంటే, ఏలయన్నగా మనకు శిశువు పుట్టినని ఉంది కదా, ఆయన పుట్టుకలో 3 ప్రాముఖ్యమైన వ్యక్తిత్వాలు చాలా సుస్పష్టంగా కనబడతాయి. ఎవరో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి మాట. మొదటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు. శిశువు అన్న మాట మాత్రమే మన యొక్క దృష్టి నిలుపుదాం. లూకాసు వార్త లేక మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, అండర్లైన్ చేయండి, ఆ శిశువును చూచి సాగిలపడి. చాలు. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఏలయనగా ఈ శిశువు పుట్టుట ద్వారా, బాగా గమనించండి, 3 వ్యక్తులు ఇక్కడ మనకు కనబడతారు. మొదటిది జ్ఞానులు. ఈ శిశువును చూసి ఏం చేశారు? జ్ఞానులు సహితము ఈ యేసుక్రీస్తు పుట్టిక సాగిలి పడేటట్టుగా చేసింది. అది దేవుని యొక్క గొప్పతనం. ఈ ప్రపంచంలో ఎవరైనా జ్ఞానులు సాగిలి పడతారా? పోని సాగిలి పడ్డారే అనుకోండి, అది శిశువును చూసి సాగిలి పడతారా? మీకు ఒక విషయం చెప్పనా? జ్ఞానులకు అజ్ఞానులకు ఉన్న డిఫరెన్స్ ఏంటో. నేను జ్ఞానిని అనుకున్నవాడు ఏంటో తెలుసా? జ్ఞాని, ఈ ప్రపంచంలో ఎవడైనా జ్ఞాని ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా శిశువుగా ఉన్నప్పుడే సాగిలి పడినవాడు జ్ఞాని. ఎందుకో తెలుసా? రేపు ఆయన ఏమవుతాడో భవిష్యత్తుని ఎరిగిన వారు జ్ఞానులు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేశాడు. గొప్ప విచిత్రం. ఇది ఎంత అద్భుతమైన మాట అంటే, ఆయన పుట్టుట ద్వారా, శిశువుగా పుట్టుట ద్వారా జ్ఞానులు సాగిలపడ్డారు. ఈయన సాగిలపడ్డారు కదా, ఆయన శిశువుగా పుట్టడం వల్ల కొంతమంది సాగిలపడితే కొంతమంది ఏం చేశారో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని. 2 వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభు పుట్టుట ద్వారా యేసు ప్రభుని ఎలాగైనా సంహరించాలని. మీకు అర్థమైందని చెప్పిన మాట. జ్ఞానులు సాగిలపడ్డారు. హేరోదు ఎవరికి గుర్తు? విరోధి అయిన సాతానికి గుర్తు. మీకు అర్థమవుతుందని చెప్పిన మాటలు. యేసు ప్రభు పుడితే దానివల్ల ప్రమాదం ఏంటి? ఈయన సీట్ ఎక్కడ పోద్దేమో భయం చాలామందికి. మీకు తెలిసిన యేసు ప్రభు నమ్ముకోవాలంటే నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదా, గట్స్ ఉండాలన్నాను. గట్స్ అంటే ఎందుకు గట్సో తెలుసా? ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోరో తెలుసా? ఒక అద్భుతమైన మాట చెప్పనా? రండి. ₹1,00,00,000 మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎవరు ఈ వెలుగు? యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించును. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు ఎవరి దగ్గరికి రాడు?
వెలుగంటే ఎవరు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అనుకో పొరపాటున, అమ్మో నా చీకటి జీవితం అంతా ఏం చేస్తాడు? బట్ట బయలు చేస్తాడు ఆయన. అందుకే చాలామంది యేసు రండి పూతుగంతి నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది, ఆయన ముఖ కాంతిలో ప్రతి మానవాళి భూతిగంత నివాసుల యొక్క రహస్య పాపాలు కనబడుతుంది. మన సీక్రెట్ సిన్స్, మనం రహస్య పాపాలు తల్లికి తెలియకుండా, బిడ్డలకి తెలియకుండా, భర్తకి తెలియకుండా, అన్నదమ్ములకు తెలియకుండా, బంధువులు తెలియకుండా, ఎవరు స్నేహితులు తెలియకుండా, చుట్టుపక్కల అమ్మా ఆ బ్రదర్ అండి, అమ్మమ్మ ఆ సిస్టర్ ఇక్కడ తలదించితే అక్కడ తల ఎత్తుతుంది. అటువంటి పవిత్రులు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు చూడలేదు అన్నటువంటి, నేను గొప్ప విషయం చెప్పనా, రవిగాంచనది కవిగాంచును అంట. అర్థం తెలుసా? రవి అంటే ఎవరు? ఆ రవి కాదు, రవి అంటే సూర్యుడు. తమ్ముడా, రవి అంటే అర్థం ఏంటంటే నువ్వు సూర్యుడు లాంటాడు, బగబగ మంటే అగ్నిగోళం, నువ్వు నక్షత్రం, నువ్వు అద్భుతమైన పేరు. రవి గాంచనది కవి గాంచును. కవి అంటే ఎవరు? అసలు రవి అంటే అర్థం ఏంటి? వెలుగు ప్రసరించలేని వెళ్ళని చోటి ప్రపంచంలో ఏది లేదు, కానీ దానిని కవి చూస్తాడట. ఈ కవులకు మహాకవి నా యేసు ప్రభువారు. ఆయన అంటాడు అన్నీ చూస్తాడు కానీ కవి ఏం చూడలేడు తెలుసా? హృదయాంతరంగములో ఉన్న పాపాన్ని చూడలేడు. అది నా యేసు ప్రభు, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువే చూడగలరు. అందుకే యేసు ప్రభుని ప్రకటించొద్దు. ప్రకటిస్తే ఏమవుతుంది? ఆయన ఎటువంటి వాడు? అమ్మో నాలో పాపం ఉన్నదని ఎవడైనాను స్థాపింపగలడా? సవాలు చేసిన దేవుడిని ఎదుర్కోవాలంటే ఇట్లాంటి పరిశుద్ధుడు ఎవడైనా ఉంటే అప్పుడు ధీటు. రాజుని ఇంకో రాజు ఎదిరించాలంటే రాజే ఉండాలి, అధికారిని ఎదిరించాలంటే ఇంకో అధికారే ఉండాలి, చదువుకున్నవాడిని ఇంకోటి ఎదిరించాలంటే చదువుకున్నవాడే ఉండాలి, డాక్టర్నే పెళ్లి చేసుకోవాలి, కలెక్టర్నే పెళ్లి చేసుకోవాలి, యాక్టర్నే పెళ్లి చేసుకోవాలి. అవునా కదా? అలాగుంటే కరెక్ట్గా ఉంటుంది. అవునా? అర్థం కదా? అలాగా నా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి సవాలు చేయాలంటే అంత పరిశుద్ధత కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు. అందుకే ఆయన ముందుకు రావడానికి భయం. విచిత్రం ఏంటో తెలుసా? ఎంత పరిశుద్ధుడు కూడా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఒక శిశువుగా పుట్టడం, అది ఆశ్చర్యం. చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తలంపు ఏంటంటే, కొంతమంది జ్ఞానులుగా సాగిలపడతారు. హేరోదు రాజుల లాంటి నియంతలు, అనగా అపవాది, సాతాను, దుష్టులు ఆయన్ని సంహరించాలని చూస్తారు. ఇంకో విషయం చెప్పనా? ఇంకొక తెగ ఉన్నారు. వాళ్ళెవరు? లూకాసు వార్త 1:44. లూకాసు వార్త 1:44. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేసు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా ఆ శిశువు నీ గర్భంలో పుడుతున్నారమ్మా. మరియమ్మ తల్లి, నువ్వు ఎంత ధన్యురాలవే తల్లి, నువ్వు ఎంత పరిశుద్ధురాలవే తల్లి. నిజంగా సాక్షాత్ జగద్రక్షకుడు, సృష్టికర్త, ఆత్మలకు కాపరైనటువంటి ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆ కాపరి నీ యొక్క గర్భంలో పుడుతున్నాడు ఈ లోకంలో రక్షకుడు అంటే నువ్వు ఎంత అదృష్టం చేసుకోవాలే తల్లి. నీ మాట నా చెవుని పడగానే నా గర్భంలోని నీకంటే 6 నెలల ముందు నేను గర్భవతినయ్యాను. నా గర్భంలో ఉన్న శిశువు ఏమవుతున్నాడు? ఆ శిశువు యొక్క కబురు వినగానే ఈ శిశువు యొక్క గర్భం ఏం చేసింది? సంతోషం. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు, నీ కొరకే పుడుతున్నాడు అన్న వార్త వినగానే కొంతమందికి సంతోషించేవారు ఉన్నారు. 3 వ్యక్తిత్వాలు మీ ముందు తీసుకొచ్చాను. ఈరోజు ఒక్కటి అయితే యేసు ప్రభు యొక్క పుట్టుక నీ కొరకు శిశువుగా పుడితే నువ్వు సంతోషిస్తున్నావా? 2, ఆయనకి ఆరాధిస్తావా? సాగిలపడగలవా? 3, సంహారకుడిగా ఆయనని చంపాలని చూస్తావా? ఆయన చంపడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరు చంపుతాడంటే అబద్ధికుడు, మోసగాడు, దుర్మార్గుడు, మాది నుండి కూడా దేవుని ప్రజలను ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. వీడు చాలా డేంజరస్ ఫెలో. ఖచ్చితంగా ప్రతి దానిలో ఈ 3 ఉంటారండి ఖచ్చితంగా. ఈరోజు నేను అనుకుంటాను, అయ్యా నువ్వు శిశువుగా పుట్టడం వల్ల నా జీవితంలో సంతోషం వచ్చింది. నువ్వు పుట్టడం ద్వారా ఈ శిశువుని నేనేం చేస్తున్నాను? ఆరాధిస్తున్నాను సాగిలపడి. అందుకే ఆ రోజు బంగారం, బోళం, సాంబ్రాణి,
భౌతికమైన జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించి సాగిలపడి సమర్పించారు. కానీ ఈరోజు మనమైతే సాగిలపడి ఆరాధించెదము హత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్. వారికి బంగారం, వెండి, బోలము ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి అవసరంలా. బలియు అర్పణలు నేను కోరను, కానీ విరిగి నలిగిన హృదయం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తే నేను పుట్టినందుకు నా బిడ్డ నా దగ్గరికి వచ్చాను, అది ఆయన సంతోషం. ఈరోజు ప్రకటిస్తున్న వర్తమానం ఏంటో తెలుసా? మనం జ్ఞానుల్లాగా దేవుని యొద్ద సాగిలపడదామా, లేకపోతే దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఎలిజబెత్ జకరియా లాగా మనము ఆయన్ను చెప్పండి ఆయన పుట్టాడని సంతోషిస్తామా, లేకపోతే ఈయన్ని ఎలాగైనా చంపాలి, యేసు ప్రభు నా జీవితంలో వద్దనుకొని తిరస్కరించి ఎలాగైనా నాశనం చేద్దామా, ఆయన పుట్టుకని చెప్పకుండా ఆయన్ని గోప్యంగా రహస్యంగా ఉంచి నీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి హేరోదులాగా ఉంటావా? తీర్మానం నీది, నాది, మనందరిదే. ఇది 2వ భాగం. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తాను. అన్న ఇంతవరకు నువ్వు చెప్పింది వర్తమానం కాదా? కారణం ఇప్పుడు విషయం ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టాను కదా, ఈ శిశువు పుట్టడం ద్వారా 3 ప్రాముఖ్యమైన మాటలు అరగంటలో మీకు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నూతనమైన తలంపులు. ఎప్పుడైనా గమనించండి, శిశువు అనేది ఒక చక్కటి పోలికతో పేతురు భక్తుడు రాసిపెట్టాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం కొంచెం చదివి పెట్టండి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ మాని మన తలంపంతా ఒక్కదాని మీదే. శిశువు ఇక్కడ చెప్పండి, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే. చాలు నాన్న, చాలు. ఇక్కడ నా మరలా అమ్మ వార్తాహరుల్లాగా దయచేసి ఇంకా రాయి దాపండి, నా వైపు చూడండి, వాక్యం వినండి. క్రొత్తగా జన్మించిన ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ మాటని ఇక్కడ అంటున్నాడు పేతురు రాసిన భక్తుడు, పోలిస్తున్నాడు ఒక పోలిక. అయ్యా, మీరు ఏలయనగా శిశువు మనకు పుట్టాడని యేసుక్రీస్తు ప్రభువారి గురించి నువ్వు చెప్తున్నావు, ఆయన సాగిలు పడుతున్నావు, ఆయన బట్టి సంతోషిస్తున్నావు. ఇంతకీ ఆయన ఎందుకు పుట్టాడో తెలుసా? నీవు కూడా శిశువుగా పుట్టాలని. ఎలాగా? శిశువుగా. పుట్టేవాడు ఎప్పుడు పెద్దోడుగా పుడతాడో శిశువుగా పుడతాడా తమ్ముడా? ఎలా పుడుతున్నానా? నీకు 2 బిడ్డలు పుట్టినారు. ఎలా పుట్టారు? పుట్టగానే ఎలా పుట్టారు? పెద్దగా పుట్టారా? ఎలా? నీ 2 చేతులతో పట్టుకునేటటువంటి చిన్న శిశువుగా పుట్టారు, స్మాల్ ఇన్ సైజ్ కదా. ఇంత పుట్టినటువంటి వ్యక్తి మీరు అనొచ్చు, పాతగా పుడతారా కొత్తగా పుడతారో చెప్పాలి. అరే చెప్పనన్నా, కొత్తగా పుడతారా పాతగా పుడతారా? శిశువు పుడితే కొత్తగా పుడతారా పాతగా పుడతారా? మరి ఇదేంటండి, శిశువు అంటేనే కొత్తగా పుడతారు కదా, మళ్ళీ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వాడే అని ఎందుకు రాశాడు? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దేవుడు రాసిన ప్రతి పదము విశేషణం అంటారు దీన్ని, అడ్జెక్టివ్. ప్రతిదీని ఆలోచించేయాలి. దాని అర్థం ఏంటో తెలుసా బిడ్లారా? నేనెందుకు శిశువుగా పుట్టానో తెలుసా? నీవు కొత్తగా జన్మించాలని. ఏంటట? క్రొత్తగా జన్మించాలి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిక, ఆయన శిశువుగా పుట్టడంలో ఉన్నటువంటి మర్మయుక్తమైన విషయం ఏంటో తెలుసా? మీరు అనగా తన ప్రజలందరూ కూడా క్రొత్తగా జన్మించిన శిశువులుగా పోలి ఉండాలని. దాని అర్థం ఏంటో తెలుసా బిడ్లారా? క్రొత్తగా జన్మించినటువంటి శిశువులలో 3 రకాలైన అంతస్తులు ఉంటాయి. 3 మాటలు చెప్పనా? మొదటి మాట ఏంటో తెలుసా? క్రొత్త జన్మ అనుభవం ఉంటుంది. రెండోది, క్రొత్తగా జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. ఎప్పుడు తీసుకెళ్లారో? అన్న పిల్లలు పుట్టారన్న, నాకు 4 రోజులైతే మందిరానికి రావడానికి లేదు. యేసుప్రభుని ఎప్పుడు తీసుకొచ్చారు వాళ్ళు? 8 రోజులు. ప్రియ బిడ్డలారా,
మన పితృల యొక్క పితృ పారంపర్య ఆచారం బయటకు తీసుకెళ్తే దేవతలు వచ్చి పడిపోతాయి, దెయ్యాలు వచ్చి పడిపోతాయి. ఇలాంటివి గట్ట నీ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? యోబు రాసినటువంటి మొదటి గ్రంథం చూడండి. అద్భుతమైన ఈ మాట ఈరోజు నేను చెప్పాలి. చాలామందికి తెలియని విషయాలు ఇవి, తెలిసినా కూడా ఆచరించిన విషయాలు ఇవి. మొదటి అధ్యాయం 9-10 వచనాలు. అపవాది యోబు ఊరకిని దేవునియందు భయభక్తులు కలవాడాయినా నీవు అతనికిని అతని ఇంటికిని అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి. అబ్బబ్బబ్బా, ఏటి మాట! అతనికి, అతని ఇంటికి, అతను కలిగిన సమస్తానికి ఏం కంచి? ఓ యోబు, యోబు, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ కంచె నీకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు వేసేటటువంటి కంచె, భద్రత, ఆ కాపుదల, ఆ ప్రాకారపు గోడ, అగ్నిపు కోట అపవాది అయినటువంటి సాతాను కూడా కనబడింది. అది మనకు కనబడదు. ఎవరికి కనబడుతుంది? నేను అంటాను, యోబు ఊరకనే భయభక్తులు కలవాడైనా అంత భయభక్తులు కలిగిన వాడికి చుట్టూ ఉన్న ప్రాకారము ఉందో లేదో తెలియదు. చెప్పండి. అపవాదికి తెలిసింది. ఈరోజు నేను అంటున్నాను, ఇంత దివ్యమైన వాక్యం ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడిన, దేవా నువ్వు నాకు అనుగ్రహించావు. నేను ఖచ్చితంగా చెప్పగలను. నా రెండో కుమారుడు పుట్టేటప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి, చనిపోతాడు ఖచ్చితంగా 100% తిరిగిలేదు. హోప్స్ వదిలేశారు. సేవకులే చెప్పారు, కష్టం నాన్న ఎందుకు. కానీ తన తల్లి చేసిన ప్రార్థన, దేవా నువ్వు నాకు ఇచ్చిన నా కుమారుడు, వాడిని చూడగానే నా దేవుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడు. ఎలకపిల్ల పుట్టాడు, ఇంత పుట్టాడు. నాన్నగారు అన్నారు, ఎందుకు వితిన్ 1 month అండి, ఒకే ఒక నెల అలా వెళ్ళి ఇలాగ వచ్చాను అంతే. నెల రోజుల ఎలాగైపోయాడండి. దాని అర్థం ఏంటంటే, నాకు ఒక్కటి అనిపించింది, నేను కూడా దేవుని పరిచర్లో ఉంటూ దేవుని యొక్క విశ్వాస్యత, నమ్మకత్వాన్ని నేను చూడలేకపోయాను. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం అనుమానిస్తాం, కానీ ఆయన అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు, రక్షింప నేరకై ఉండినట్లు ఆయన హస్తము కొరచు కాలేదు. ఆయన చాచిన బాహు చేత, దక్షిణ హస్తము చేత నన్ను ఆదుకుంటాడు, కాపాడుకుంటాడు. అబ్బా ఎంత అద్భుతం! నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటి ఇక్కడ? క్రొత్త జీవిత అనుభవం. మొదటిది, పుట్టిన తర్వాత 8వ దినాన్ని సున్నతి చేశారు కదా. చేసిన తర్వాత సున్నతి ఎందుకు చేస్తారంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి దేవదూత ఏ పేరైతే పెట్టాలన్నాడో యేసేపు మరియమ్మ గారు యేసు అని పేరు పెట్టాడు. అంటే క్రొత్త జన్మ అనుభవం తర్వాత క్రొత్త పేరు యొక్క అనుభవంలోకి వస్తాడు. 3వ అనుభవం ఏంటో తెలుసా? క్రొత్త పేరు తర్వాత క్రొత్త ప్రవర్తన జీవితంలోకి వస్తాడు. మొత్తం 3 అనుభవాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు నేర్పిస్తున్నట్టు ఒక అద్భుతమైన దివ్యమైన పాఠం ఏంటంటే, నేను మీ కొరకు శిశువు ఎందుకు పుట్టానో తెలుసా? నీవు క్రొత్తగా జన్మించాలని, నీకు క్రొత్త పేరు తేవాలని, నువ్వు క్రొత్త ప్రవర్తన కలిగి జీవించాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడని సంతోషిస్తున్నావు, ఆయన సాగిలపడుతున్నావు, ఆయన యందు నిరీక్షించి ధైర్యం కలిగి ఉన్నావు, ఆయన బట్టి నువ్వు ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నావు కదా. అయితే నీ జీవితంలో ఈ క్రొత్త జీవిత అనుభవం ఉందా? క్రొత్త పేరు కలిగిన అనుభవం ఉందా? క్రొత్త ప్రవర్తన కలిగిన అనుభవం ఉందా? ఈ 3 లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏలయనగా చెప్పండి, మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాటలో ఆ మనకులో నీవు లేవని అర్థం. యేసుప్రభు నీ కొరకు ఇంకా పుట్టలా. ఎందుకో తెలుసా? నీలో క్రొత్త జీవిత అనుభవం లేదు, క్రొత్త జన్మ అనుభవం లేదు. క్రొత్తగా జన్మము అంటే అర్థం ఏంటి? క్రొత్త జన్మము అనేటువంటి అనుభవాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మీకు చాలా జ్ఞాపకం చేస్తాను. క్రొత్తగా జన్మించడం అంటే, ఈ మాట నాకు తెలిసి బైబిల్లో ఒకే ఒక్కసారి ఒకే ఒక ఆన్సర్ ఇచ్చారు. ఎవరు చెప్పండి? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. నేను వచనం చెప్పను, మీరే చదవండి. మీరు క్రొత్తగా జన్మింపవలనని
ఆశ్చర్యపడవద్దు. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యమునకు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు శిశువుగా పుట్టడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించకపోతే నీకు దేవుని రాజ్యంలో పాలిపంపులు లేవు. అమ్మా, వింటున్నారు ఈ మాట? ఈ భక్తి, ఈ ప్రయాస, ఈ నీతి, ఈ యథార్థత, ఈ పరిశుద్ధత, దేవుని యొక్క మందిరానికి రావడము, పాటలు పాడడం, ఆరాధించడం, స్తుతించడం, గానము చేయడానికి, గణపరచడం వెనకతలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన రోజు ఉంటుంది. అయిన తర్వాత ఆయనతో కలిసి మనం ఉండాలనే ఆశ కదా. ఆశపడేటువంటి వారు నిత్య జీవితము లేదా నిత్య జీవము లేదా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వారి జీవితంలో ఉండవలసిన ఒక అనుభవం ఏంటో తెలుసా? కొత్తగా జన్మించే శిశువు అనుభవం ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే అంటే దాని అర్థం ఏంటి? అయ్యా, అప్పుడు నికోదేము అడుగుతాడు, అంత ప్రధాన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అయ్యా అలాగైతే నేను తల్లి గర్భంలో నుంచి మళ్ళీ పుట్టాలి, ఇంత పెద్దోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, రేపు కాటి కాలు చెప్పుకున్నాను, నేను ఎలా పుడతానంటే, పిచ్చివాడా, అక్షరార్థముగా దేవుని వాక్యాన్ని తీసుకుంటే ఆత్మీయంగా మిస్ అయిపోతామని చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మీయంగా అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఎలాగా జన్మించితే గాని. అంటే దాని అర్థం ఏంటి? ప్రియ సహోదరుడు సహోదరి, తల్లి గర్భములో నువ్వు పుట్టడము వల్ల దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి నువ్వు పుడితే 2 మరణాలు చవి చూడాలి. మొదటి మరణం భౌతిక మరణం, రెండోది నిత్య మరణం. నువ్వు 2 సార్లు పుట్టాలి. ఒకటి భౌతికమైన పుట్టిక తల్లిదండ్రుల నుంచి, రెండోది ఆత్మీయంగా పుట్టిక. అది ఎలా పుట్టాలో తెలుసా? నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీటి మూలము ఏమిటి? నీరు జ్ఞాపకం, దేవుని వాక్యం. ఏమిటి వాక్యము? వాక్యం మూలంగా మనుషులు ఎందుకు పుట్టాలి? చాలా అద్భుతమైన ఒకడు దేవుని రాజ్యం సోదరుడు. నేను శిశువుగా పుట్టడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుసుకోవాల్సిన ప్రపంచ మానవాళి యొక్క ఆ యొక్క తలంపు ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటున్నారు. కానీ నేను క్రొత్తగా జన్మించిన అనుభవం నాకుంటే ఈ యొక్క అనుభవాలు మనలో ఉండాలి. ఏంటో తెలుసా? అది 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక చూడండి. నీళ్లు ఏమి జ్ఞాపకం చేస్తాయో అక్కడ స్పష్టంగా పేతురు భక్తుడు రాసి పెట్టాడు. 1వ అధ్యాయం 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక అగోండి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి అదుగో పుట్టింపబడిన వారు. అమ్మా, నేను చెప్తున్న ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ అంటున్నాడు నీటి మూలముగా అన్నాడు నికోదేముతో. అయ్యా, నీరంటే ఏంటి? నీటిలో మునగాల? కాదు 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 అది అక్షరార్థముగా తీసుకోకండి. ఆత్మీయంగా ఏంటంటే దేవుని వాక్యం కాదు. అక్కడ అంటాడు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యంలో ఏముంది? జీవం. అరే, నేను పుట్టాను మరి తల్లి గర్భంలో, మళ్ళీ రెండోసారి ఎందుకు పుట్టాలని ఒకవేళ అడిగితే అంటాడు, తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కడు నీవు పేరుకు మాత్రమే జీవిస్తున్నావుగా, నీవు అది భౌతికమైనటువంటి పుట్టిక. దానివల్ల దేవుడికి ఏమీ ప్రయోజనం లేదు. దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? శాశ్వతమగు జీవము గల. జీవం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మరణించావు భౌతికంగా, ఏది ఆత్మీయంగా మరణించావు, పాపం ద్వారా మరణించావు, పుట్టుక ద్వారా మరణించావు. కాబట్టి నా జీవము నీలోనికి ప్రవేశించాలంటే నా వాక్యం, ఆ వాక్యం ఏంటి? దేవుని యొక్క సువార్త. లేఖనముల ప్రకారం యేసు నీ కొరకు పుట్టాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు తిరిగి లేచాడు, రేపొద్దున ఆయన నీ కొరకు రాబోతున్నాడు. విశ్వసించావా? అంగీకరించావా? సువర్తమానం నీకే. యేసు ప్రభువు నీ కొరకే పుట్టాడు, నీ కొరకే జన్మించాడు, నీ కొరకే ఈ లోకం పరిచయం చేశాడు, నీ కొరకే రేపు ప్రాణం విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఈ వర్తమానాన్ని ఎవడైతే ఎక్కడ విశ్వసించాలి? ఒకే ఒక స్థానం, హృదయములో విశ్వసించి నోటుతో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ఆ రక్షణే అక్షయమగు జీవము గల దేవుని వాక్యం. అది నీటి ద్వారా జన్మించడం. ఒక్కసారి దేవుని వాక్యం ద్వారా ఎవరైతే జన్మిస్తారో ఇప్పుడు ఈ హృదయము లోనికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు నిమిత్తం పాప బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్ముడే ఒక వరముగా
నీకు వస్తాడు. ఇది ఆత్మ మూలంగా. ఈ ఎవరైతే ఈ రెండు అనుభవాలు, ఆ వాక్య అనుభవము, ఆత్మ అనుభవం. వాక్యం ఏం చెప్తుంది? నీ పాపం ఏంటో నీకు జ్ఞాపకం చేస్తుంది. ఇదేం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీ పాపం ఒప్పింపజేస్తాడు. ఇది జ్ఞాపకం చేస్తుంది వాక్యము, దేవుని వాక్యము. ఇది ఒప్పింపజేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది, ఒప్పింపజేస్తుంది. ఎప్పుడైతే ఇలా ఉంటుందో దినదినము కూడా అదిగో బల్ల అక్కడ ఉంటుంది. ప్రతి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నేను ఏ తప్పులు చేశానో, నేను ఎక్కడ తిరిగాను, ఎక్కడ చూశాను, ఏటి మాట్లాడాను, తప్పుగా చూశాను, తప్పు చూడకొని మాట్లాడుకొని తిరిగినవి, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులు తిరగబాటు చేసి, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్లోకి వస్తాయి. ఎప్పుడో వాక్యంని జ్ఞాపకం చేస్తుంది, పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తాడు. అది క్రొత్త జన్మానుభవం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ జన్మం లేకపోతే నీకు దేవుని రాజ్యములో వారసత్వము అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు శిశువుగా. ఇది మొదటిది. రెండోది ఏంటో తెలుసా? ఆయన క్రొత్త జన్మ అనుభవం తర్వాత క్రొత్త పేరు ఇస్తాడు. మీరు అనొచ్చు, అదేటన్నా పుట్టిన తర్వాత ఏంటట? చెప్పండి. క్రొత్త ఏం పాత పేర్లే మంచిది కాదా? పాస్టర్ గారి పేరు ఒకటి, ఇప్పుడు సాల్మన్ రాజ్. అందుకే ఆయన పరమగీతాలు ఎక్కువ ధ్యానిస్తూ ఉంటారు. అవునా కదా? దాని అర్థం ఏంటో తెలుసా? క్రొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన క్రొత్త పేరేంటో చెప్తారా మీరు ఎవరైనా? దేవుడు మనకిచ్చిన క్రొత్త పేరు ఏమిటి? ప్రపంచంలో నాకు తెలిసి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే రాజులైనా కొత్త పేరు ఎడతాండా? ఒకే ఒక మాట, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట శిష్యులు అంత్యొకయలో క్రైస్తవులు అనబడిరి. ఇది కొత్త పేరు. యేసుక్రీస్తు ప్రభు యాలయనగా మనకు శిశువు పుట్టడంలో క్రొత్త జన్మ అనుభవం తర్వాత ఒక్కసారి నేనేమంటారు? వాళ్ళండి క్రైస్తవులండి. ఈ మాట అందరికీ ఉంటుంది. ఏమా అందరికీ ఉంటుంది ఏంటి? ఎవరికి ఉంటుంది? మనకైనా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరికి ఆ పేరు ఎవరు? ఎందుకో తెలుసా? వాళ్ళండి దేవుని బిడ్డలు. ఎవరు? దాని అర్థం ఏంటి తెలుసా? చెప్పండి. వారు దేవుని బిడ్డలంటే మరి నువ్వేటో? నేనేం ఆ మాట అనలేదమ్మా. క్రైస్తవుడు అందరూ క్రైస్తవులు కాదు. అక్కడ అంటాడు అంత్యొకయలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవుడు. క్రొత్త పేరులో నేను క్రొత్తగా జన్మించిన తర్వాత దేవుడు నీకు క్రైస్తవుడుగా నిన్ను పిలాలి అంటే నేను 3 చెప్తాను. బైబిల్లో క్రైస్తవులు అనేటువంటి మాట 3 సార్లు 3 సందర్భాల్లో రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం ఎక్కడ? అపోస్తుల కార్యములు 26. త్వరగా టైం అయిపోతుంది. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 23వ వచనం 28వ వచనం. అపోస్తుల కార్యములు 26, 28. పౌలుతో ఎవరో తెలుసా? అగ్రిప్పరాజు ఒకసారి పిలిపించాడు. వెంటనే ఏం చేస్తాడు? పిలిపించడమే తడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు ఇప్పుడు కనబడ్డాడు, వెళ్ళిపోయినోడికి, పలకరించినోడికి, మాట్లాడినోడికి, శత్రువుకి, మిత్రుడికి, ఆడికి, ఈడికి, అందరికీ వాడు ఏమనుకుంటాడో తర్వాత యేసు ప్రభుని ఏ విధము చేతనైనా ఆయనకి ప్రకటించాలి. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? నన్ను ఎంత త్వరగా క్రైస్తవుడుగా అంటే దాని అర్థం ఏంటి? అప్పటి వరకు క్రైస్తవుడు కాదు. ఒకవేళ పౌలు బోధ విన్నాడా, రాజులు కూడా క్రైస్తవుడిగా మారిపోతాడని తర్వాత చూద్దామని అన్నాడు. రెండో క్రైస్తత్వం. మూడోది చూడండి ఆ మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రొత్త పేరుని గురించి మాట్లాడుతున్నాం. మొదటి పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక పేరును బట్టి అదిగో పేరుని బట్టి దేవుణ్ణి. ఇప్పుడు చెప్పండి, క్రొత్త పేరులో 3 అనుభవాలు జ్ఞాపకం చేశాను. మొదటిది చెప్పండి. అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరు? ఆలుగుమటాలు పేరు పిలిపించుకున్నారా అంటే అర్థం ఏంటో తెలుసా? పిలుపు కలిగిన వారు క్రైస్తవులు, ప్రకటించిన వారు క్రైస్తవులు, పేరును బట్టి
ప్రభావం చూపించిన వారు క్రైస్తవులు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఏలయనగా మనకు శిశువు ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభు. అంటే దేవుడు నిన్ను పిలిచాడు, ఆ పిలుపు ద్వారా నిన్ను ప్రకటన చేయడానికి ఉపయోగించాడు. నీ ద్వారా దేవుడికి ప్రభావం, మహిమ వెళ్ళాలని ఆయన నీ కొరకు శిశువుగా పుట్టాడు. శిశువుగా పుట్టడం అంటే ఏదో శిశువు పుట్టాడు కాదు. క్రొత్త జన్మ అనుభవం నీలో ఉంటే దేవుడు నీకు క్రొత్త పేరు ఇవ్వడం వెనకాతల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిడా నువ్వు పిలుపు కలిగిన వాడివి, నిన్ను పిలిచాను, నీకు పని అప్పచెప్పాను ప్రకటించమని. నువ్వు పని చేసిన తర్వాత నీ ద్వారా ఏం చేయాలా? నేను మహిమ పొందుకోవాలి బిడ్డ. దేవుని మహిమను ఆయనకు ఆరోపించకుండా, దేవుని మహిమ తీసుకొని రాకుండా, ఆయన నామానికి దూషణ పాలు చేస్తూ, ఆయన నామాన్ని ప్రకటించకుండా, నీ పిలుపుని, నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకుని జాగ్రత్త పడకుండా ఇష్టానుసారమైన బ్రతుకు పడిగా, రే ఏమి పేరు పెట్టాడురా మీ నాన్న, నీ పేరు తగ్గట్టు నీ బ్రతుకు లేదురా అంటాడు. ఏ అబ్రహామా విశ్వాసులకు తండ్రి అంటే నిలబడ్డాడు, ఇస్సాకు విధేయుడు నిలబడ్డాడు, యాకోబు ఇజ్రాయేలుడు ఏంటన్నాడు? ఆశీర్వదించబడ్డాడు. యాకోబు రే నీ పేరు ఏంట్రా బిడ్డ అంటే, నా పేరు యాకోబయ్యా అంటాడు. నేను మోసగాడిని ప్రభువా, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ప్రియ సహోదరుడా సహోదరా, దేవుడిచ్చిన అద్భుతమైన మాట్లాడదా. క్రొత్త జన్మ ఏం జ్ఞాపకం చేస్తుంది? నీ మారు మనసు జీవితం. క్రొత్త పేరు ఏం జ్ఞాపకం చేస్తుంది? నీ నూతన జీవితం. మూడోది ఏంటో తెలుసా? క్రొత్త ప్రవర్తన. ఏంటట? క్రొత్త పేరు. క్రైస్తవుడు పేరు పెట్టుకున్నంత మాత్రం చంకలు కొత్తకూడదు. నీ జీవితము ద్వారా క్రొత్త ప్రవర్తన. అరే ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకోక మునిపండి ఆ కొలాయిల దగ్గర ఆవిడ వస్తే అమ్మ బాబోయ్ ఆవిడ నోటికి ఏంటట? నమస్కారం అమ్మ, ఆవిడతో మాట్లాడ పేరుకి కాదు ఒకప్పుడు. ఇప్పుడేం చేస్తుంది తెలుసా? ఆవిడ వస్తుంది, పక్కకి తప్పిపోతున్నారు. అప్పుడు ఈవిడ అంటుంది, ఏమన్నది? అక్క చెల్లి నన్ను క్షమించండి, ఒకప్పుడు వ్యక్తిని కాదు, దేవుడు నన్ను మార్చాడు, నేను ఇప్పుడు దేవుని బిడ్డని. మీరు పట్టుకున్న తర్వాత సమయం ఉంటే నేను పట్టుకుంటాను, నాకు ఇస్తారంటే వాళ్ళు అదే స్థితిలో వాళ్ళు ఏమవుతారు తెలుసా? ఏమవుతారు? నువ్వు సువార్త ప్రకటించకుండా యేసుక్రీస్తు ప్రభువుని నీ ప్రవర్తన ద్వారా వాళ్ళకి చూపించావు కాబట్టి అది క్రొత్త ప్రవర్తన జ్ఞానం. ఎలా అనగా శిశువు మనకు పుట్టడంలో మూడో ఉద్దేశం ఏంటంటే, దేవా అప్పుడు అంటున్నాడు, బిడ్డ నీ క్రొత్త జన్మము ద్వారా, క్రొత్త పేరు ద్వారా, నీ క్రొత్త జీవితం ద్వారా నేను నా పుట్టుకకి సార్థకం వచ్చిందిరా అని దేవుడు అనుకోవాలి. నిజంగా చెప్పనా, మనము క్రొత్త ప్రవర్తన కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా మన జీవితంలో 3 దశలు ఉండాలి. మొదటి దశ ఏంటో తెలుసా? మారిపోవాలి. రెండో మాదిరి చూపించాలి. మూడోది నీ ప్రవర్తన సరిగ్గా లేదో మేలుకొని తరచి చేసి చూసుకోవాలి. నీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? మీకు చెప్పిన మాటలు అర్థమవుతుంది? మొదటిది, యేసు ప్రభుని నమ్మిన తర్వాత నీ జీవితము నా జీవితము మారాలి. మారకపోతే నువ్వు క్రైస్తవుడు పేరు మాటకే అంటాడు కదా, జీవించుచున్నా అని పేరు మాత్రమే నీకుంది, నువ్వు మృతుడు. అందరూ వాళ్ళండి క్రైస్తవులండి, వాళ్ళు క్రైస్తవులే కానండి, అన్నీ ఉన్నాయండి వాళ్ళలోని. ఏటున్నాయి? ఓ సేవకుడు ఇలాగ వెళ్ళాడట, వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ వేసుకొని ఏడ్చిపోతున్నారు. వాళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళు సినిమాలు చూస్తారు, షికారులు చేస్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఆ మాట్లాడతారు, ఈ మాట్లాడతారు, అన్నీ ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. ఏ మార్పు ఉండదు, సాత్వికం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. ఒక మాట అంటే 10 మాటలు అనియాల, 10 మాటలు అంటే 100 మాటలు అనియాల. వాళ్ళ జీవితంలో ఏ మార్పు ఉండదు. ఒకప్పుడు ఏముండదు. మరి అనుకుంటాను, అన్నా నేను బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, ముంచిన తర్వాత ముంచకపోయిన తర్వాత 2 దశలు ఉన్నాయి. ముంచకపోయినప్పుడు నువ్వు పొడి పాపివి, ముంచిన తర్వాత తడి పాపివి, అంతే. డిఫరెన్స్ ఏ లేదు. పొడి పాపివి ముంచక మునుపు, బాప్తీసం లేపిన తర్వాత తడి పాపి, అందులో డిఫరెన్స్ ఏ లేదు. నువ్వు యేసుక్రీస్తు బాప్తీసం తీసుకుని సాక్ష్యం ఇచ్చావంటే నీ బ్రతుకు, నీ జీవితంలో మార్పు చూడాలి. ఎవరో దేవుని బిడ్డలకు మాత్రమే కాదు. అందుకంటాడు, నీ భక్తిని, నీ నీతిని, నీ యథార్థతని సంఘము చూస్తుంది, సంఘము వెలుపల చూస్తారు. ఈ 2 కంటే ముఖ్యంగా దేవుడు చూస్తాడు. వీటిని నువ్వు చూపించగలగాలి. అలా చూపిస్తే చాలా అద్భుతం. ప్రవర్తనలో మారాలి. రెండోది మాదిరి. నీ జీవితంలో ఎవరికైనా మాదిరి ఉన్నావా? ఎవరికైనా మన జీవితంలో మాదిరి చూపించి, ఏలయనగా శిశువు పుట్టడంలో, అన్నా ఒకప్పుడు నీతోనే నేను కలిసి తిరిగి ఏం తాగాను? మందు తాగానన్నా, సిగరెట్లు తాగానన్నా, అక్కడికి వెళ్ళానా, చీకటి ప్రదేశాలకు వెళ్ళినా. ఈరోజు అరే ఏం మార్పు! రమ్మంటే రాడు, చేయమంటే చేయడు, చూడమంటే చూడు, ఎన్ని రకాల మార్పు. అప్పుడేమంటాడు తెలుసా? ఒరే ఎంత మార్పుకి కారణం ఏంటో తెలుసా?
నువ్వు సువార్త ప్రకటించకపోయినా నీ మాదిరికరమైన జీవితం ఉంది చూసావా, దాన్ని బట్టి నేను మారుతున్నానని ఖచ్చితంగా మారుతాడా. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. మూడవది ఏంటో తెలుసా, మేల్కొని. కొన్నిసార్లు ఏమనిపిస్తుందో మేల్కోవడం అంటే నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడమని. ఎందుకు దేవుడు అంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే టైంకి మనం అందరూ అనుకుంటుంటే నేను చాలా భక్తిపరుడిని, చాలా నీతిపరుడిని, నేను యథార్థపరుడని, నేను వందన సమయానికి వస్తాను, చాలా కానుకలు ఇస్తాను, సమర్పణలు ఇచ్చుకొని అన్నీ చేస్తాను అని మనం అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా, అద్భుతమైన మాట ఏంటో తెలుసా, దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమనాలో తెలుసా, ఏమనాలి? ఒకే ఒక వ్యక్తి గురించి అద్భుతమైన సాక్ష్యం ఎలా చెప్తాడు? దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఒకే ఒక సాక్ష్యం. ఈ ప్రపంచంలో అంత అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా ఎవరికి ఇవ్వలేదు. ఆయన గురించి ఎవరో తెలుసా? ఆయన మండుచు ప్రకాశించు అగ్ని వంటి వాడంట. ఎవరో? అమ్మో, ఆయన జనాలు ఆయన దగ్గర తుళ్ళిపోయేవారు. ఆయన మండుచు ప్రకాశించు దీపంలాగా ఉన్నాడట. అలాగ ఉండాలండి. ఇది మేల్కోవడం అంటే. ఏ రోజు కూడా దీపం అంటే అర్థం ఏంటి? మేల్కోవడం అంటే ఏ రోజు కూడా నీ ఆత్మ జీవితం ఆరిపోకూడదు. అన్న ఒకప్పుడు గట్టిగా వెలిగిదన్న, ఇప్పుడేంటి ఎందుకు ఆరిపోయింది? నూనె లేదు, గాలి కొట్టేస్తుంది. గాలి ఏంటి? శ్రమలు, హింసలు. లోపల నూనెటి? ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏది. అలా అన్న ఒకప్పుడు అన్న 2 గంటలు ప్రార్థన, ఇప్పుడు అన్న టైం లేదు, మోకాలు సార్లు ఎందుకు వస్తుంది? మన జీవితంలో ప్రభా నేను క్రొత్తగా జన్మించాను, క్రొత్త పేరు కలిగి ఉన్నాను, క్రొత్త ప్రవర్తన ద్వారా నేను చూపించాలి అనే అనుభవం నీకు నాకు ఉంటే నిజంగా నేను ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అన్న ఎంత క్రొత్త, నేను 3 అనుభవాలు చెప్పిలో ఒక్కదాంతోనే ముగిస్తున్నాను, ఎందుకంటే సమయం అయిపోయింది, 5 నిమిషాలు ఉంది. క్రొత్తగా జన్మించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను కదా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం ద్వారా జన్మించిన వాడిని ఏమంటామో తెలుసా? రండి, ఒక అద్భుతం 5 మాటలు చదివిస్తే మీ హృదయం ఉప్పొంగుతుంది ఆ మాట. రండి, నిజంగా మనము క్రొత్తగా జన్మించిన వారమా కాదా? అందరం వాక్యం ద్వారా జన్మించామా లేదా? సువార్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేదా? ఉన్నట్టే ఈ 5 కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా కనబడాలి ప్రియమైన. అలా లేకపోతే సరి చేసుకుందాం. ఈ క్రిస్మస్లో ఏలయనగా శిశువు మనకు పుట్టినటువంటి యేసుక్రీస్తు ఆ పుట్టుకని మన జీవితం ద్వారా చూపించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాటలు ఇప్పుడు మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఒక అద్భుతమైన 5వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును. ఇప్పుడు చూడండి, ఎందుకలా వాక్య మూలముగా పుట్టినవాడు అన్నాను. ఇక్కడేమన్నాడు? దేవుని మూలముగా. ఏమిటి మూలంగా పుట్టడం అంటే? దేవుని మూలంగా అంటే వాక్య మూలంగా. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్య మూలంగా పుట్టాడు. అయితే దాని పుట్టడం వెనకాల ఉన్నట్టు ఒక అద్భుతం అంటే యేసే క్రీస్తని నమ్మారా లేదా? మనం అందరం చెప్పండి తమ్ముడా, యేసు ప్రభువే క్రీస్తని అన్నాం కదా, అందరూ నమ్మాం కదా. సో మీరందరూ, నేను, మనం అందరం కూడా దేవుని మూలంగా పుట్టినవారం. అయితే పుట్టిన వాళ్ళు ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా కనబడాలి. మొదటి మాట 5వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదవండి. అదిగో గుర్తుంచుకోండి, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన. ఇది మొదటి అనుభవం. క్రొత్తగా జన్మించిన జీవితంలో మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? మొట్టమొదటి నిన్ను పుట్టించిన దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, దేవుని మూలముగా పుట్టినటువంటి నీ సంఘ సభ్యులు, నీ తోటి సహోదరులను ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఎలా ప్రేమించాలి చూడండి. క్రియ చూపించడం. అన్నిటికంటే చాలా అద్భుతమైన మాట చెప్తాను ఎలా ప్రేమించాలో. చెప్పండి, 3వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ వద్దు, మాటలొద్దు, నాలుకలొద్దు, దేంతో? క్రియలతోనూ సత్యముతోనూ. అది ప్రేమ అంటే. ప్రియ చెల్లి, తమ్ముడా, ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఎలా ప్రేమించారు తెలుసా? మాటలతోనూ నాలుగుతోనూ ప్రేమించలా. ప్రేమలో క్రియ ఉండాలి, ప్రేమలో సత్యం ఉండాలి.
అలాగే నేను మనం అందరం కూడా మనము దేవుణ్ణి ప్రేమించడానికి ముందుగా ఈ ప్రపంచంలో ధర్మశాస్త్రం అంతా కూడా రెండు ఆజ్ఞలు. మొదట దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని. దట్స్ ఆల్. తినడానికి తిండి లేదయ్యా, ఆకలేస్తుంది పాస్టర్ గారు నాకేమనంటే, ఆయన కేజీ బియ్యం అంటే కట్టకొనిసి ఇచ్చేస్తాడు ఆయన. ప్రేమించడం అంటే అది మాటలతో ప్రేమించకూడదు. నిజంగా నా జీవితంలో మందిరంలో కానీ నీ సహోదరులు కానీ నిజంగా అటువంటి కష్టం, నిజంగా కష్టం ఉంటే, కొంతమంది యాక్టింగ్లు ఉంటారు, అలా నమ్మొద్దు. వివేకం కలిగి ఉండాలి ఆ విషయంలో. యాక్టింగ్లు చేసిన వాళ్ళు వేషధారణ ఈజీగా పసిగట్టు. అందుకే వివేకం కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? దేవునిని ప్రేమించాలి. 2, దేవుని బిడ్డల్ని ప్రేమించాలి. ఇది మొదటి అనుభవం. ఎవరిలో ఉండాలా? ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు, అంటే క్రొత్త జన్మ అనుభవాలు ఉన్నవాళ్ళు. రెండవది చూడండి, చక్కటి మాట, ఇంకొక మాట, ఇది 2 కోట్ల మాట. చూడండి, అద్భుతమైన మాట. 5వ అధ్యాయం 14వ వచనం. అది కాదు నాన్న, 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము విశ్వాసము. రెండోది, నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టావు, నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువును పోలినావు అంటే దాని అర్థం ఏంటంటే, 2వ అనుభవం లోకం జయించడం అంటే అర్థం ఏంటి? కత్తెట్టుకొని అలెగ్జాండర్ లాగా ఏం చేయాలా? గుర్రం వేసుకొని టకా 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 టకా. అది కాదట. ఈ ప్రపంచంలో లోకాన్ని అలెగ్జాండర్ జయించలేదు. ఎందుకో తెలుసా? రాజు కంటే గొప్పవాడు ఎవడో తెలుసు ఈ ప్రపంచంలో? చెప్పండి. సామెత గ్రంథం ఒక అద్భుతమైన మాట అంటాడు. చెప్పండి. మనసును, మీకు వాక్యం సింపుల్, ఇంకోలా చెప్తాను. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనసును కాపాడుకోలేనోడు ఆడితో సమానం అట. అంటే అర్థం ఏంటి తెలుసా? గేట్ ఓపెన్ చేసాడు, అన్నీ వచ్చేయడమే లోపలికి. చూసింది అలా చూసినట్టు కొనాలి. అది సూపర్ ఎక్సలెంట్. అప్పు చేసేనా కొనియాలి, అది తిరిగిలేదు. చూడ, ఈ డిష్ మనం చాలా రోజులు ట్రై చేసాం తమ్ముడా. మనం ఇది కాకుండా కొంచెం స్పెషల్గా ఉంది, తినేయాలి అంతే. నా ఉద్దేశం తినకూడదు అని నా ఉద్దేశం కాదు. నిజంగా డబ్బులు లేవనుకో, ఎలాగైనా తమ్ముడో టక్ కొట్టు, హలో బ్రదర్ ఎక్కడున్నా, తమ్ముడా నా దగ్గర డబ్బులు కొంచెం సరిపోలేదు, చాలా ఎమర్జెన్సీ. ఇంతకు ఎమర్జెన్సీ ఏంటంటే చెప్పడు. ఎమర్జెన్సీ ఏంటి? తినేయాలి అది ఎలాగైనా. ప్రేమైన వర్లారా, 2వ మాట ఏంటో తెలుసా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించడం అంటే లోకములో ఉన్న శరీరాశ, లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, లోకంలో జీవపటం, అహంకారం. నాకు వాక్యం బాగా తెలుసని, పాటలు బాగా వచ్చని, ఏంటట నేను సంఘానంలో నేను లేకపోతే అవ్వదని. సహోదరుడా సహోదరి, నువ్వున్నా లేకపోయినా, నువ్వు మాట్లాడకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా, దేవుడు తన సంఘాన్ని తాను చేసుకుంటాడు. ఏదైనా దేవుడు చేయగలుగుతాడు. నేను ఎప్పుడు ఇలాగే నమ్ముతాను. ప్రభా, గాడిదకి స్వరం ఇచ్చి వాడుకున్నావు ప్రభా, నన్ను ఎప్పుడు గాడిదలా వాడుకో ప్రభా, నేను ఎప్పుడు గాడిదలా వాడుకో. లేకపోతే ప్రభా, నువ్వు సువార్త ప్రకటించినప్పుడు సముద్రంలో నీకు అవసరమైన దోణి ఉంది కదా ప్రభా, నాలో కూర్చో ప్రభా, నిన్ను అలాగ సముద్రం ఈ దరి నుంచి ఆ దరికి తీసుకెళ్తాను. భారము భరించేవాళ్ళు. ఇలాగ దేవుడిని మనం అడుగుకోవాలి. అంతేగాని దేవుడు నీకు పరిచయం చెప్పాడు, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడిని ఏర్పాటు చేసుకుంటే నీ గొప్ప జ్ఞానము, నీ బలము, నీ చాతుర్యం కాదు. దేవుడికి కొన్ని అద్భుతంగా పరిచయం చేసే దేవదూతలను వదిలేసి నీలాంటి నాలాంటి వాళ్ళకి ఇచ్చారంటే ఎంత అద్భుతం. రెండోది, లోకాన్ని జయిస్తారు. మొదటిది ఏంటి? ప్రేమిస్తారు, జయిస్తారు. ఏంటి? భర్తన భార్యని, ఇది కాదు, లోకాన్ని జయిస్తారు. మూడవది, దేవుని మూలంగా పుట్టేవారి లక్షణాల్లో ఈ శిశువు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? 3వ మాట 5వ అధ్యాయం 18వ వచనం. అమ్ము నాయన, చాలా ఎరకాటంలో పెట్టాడు దేవుడు. తమ్ముడా చెల్లి, వింటున్నావు మాట? నువ్వు యేసు ప్రభు క్రొత్త జన్మన పొందిన శిశువు అంటే, శిశువు ఎక్కడైనా పాపం చేసినట్టు సాక్షి పేపర్లు కానీ, ఈనాడు పేపర్లు కానీ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతులు కానీ, అమ్మా పుట్టగానే శిశువు భయంకరమైన పాపం చేశాడు అనే హెడ్లైన్స్లు ఎప్పుడైనా వస్తే చెప్పండి. అమ్మా వచ్చిందా అలాగ ఎప్పుడైనా? అలాగ ఎప్పుడైనా వచ్చిందా ఎక్కడైనా? ఎందుకంటే శిశువుకి
పాప పుణ్యాలు తెలియవు. అలాంటి అనుభవంలోకి వెళ్ళిపోవాలట. దేవా, నిజంగా నువ్వు శిశువుగా పుట్టడంలో నా ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా పుట్టడంలో ముఖ్య ఉద్దేశం దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని చేత పుట్టింపబడిన తన సహోదరులను ప్రేమించాడు. రెండోది ఆయన లోకాన్ని జయించాడు. మూడోది ఆయన పరిశుద్ధంగా జీవించాడు. నాలుగో మాట చూడండి, 5వ అధ్యాయం చక్కటి మాట, 5వ మాట 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును గనుక ఎవరినన్నా దుష్టుడు వాడిని ముట్టడట. ఎలాగట నాన్న? ఎలాగలగా? పాస్టర్ గారు రాత్రి పడుకున్నప్పుడు అమాంతంగా సాతాను వచ్చి నా గుండెల మీద కూర్చుని పోయాడు. ఊపిరాడలేదండి నాకు. ఎందుకు? సాతాను నేను ముట్టాలంటే 3 ఇంతల కంచెను దాటుకొని దగ్గరికి రావాలా? ఏంటి? నీకు, నీ ఇంటి వారికి, నీ కలిగిన సమస్తాన్ని ఆ 3 దాటుకొని, అది కూడా లార్డ్ కెన్ ఐ టచ్ అని అడగాలి పర్మిషన్. ఎవరిని అడిగి నేను టచ్ చేయాలి. ఎవరన్నాడు తెలుసా? అందరిని కాదు, అందరిని ముట్టేస్తాడు దేవుని మూలంగా. ఎప్పుడు ఈ 4 అనుభవం వస్తుంది? ప్రేమిస్తే, జయిస్తే, జీవిస్తే. నాలుగోది భద్రం అంటే అర్థం ఏంటో తెలుసా? కనిపెట్టుకొని ఉండాలి, కనిపెట్టుకొని జీవించాలి. మనం భద్రంగా కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? భద్రంగా మనసు. ఇంకా ఏం కాపాడుకోవాలి? రక్షణ కాపాడుకోవాలి. మనసుని జయించామంటే మనసును కాపాడుకున్నట్టు లెక్క. 4వది దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ. ఎప్పుడు కూడా ఆడు దుష్టుని నేను ముట్టడంటే ఏది ముడతాడని రక్షణ టచ్ చేస్తాడు వాడు. దేన్ని టచ్ చేయడు? నీ రక్షణ సాక్ష్యాన్ని టచ్ చేస్తాడు, నీ జీవితాన్ని టచ్ చేస్తాడు. యేసుప్రభుని నమ్ముకున్నావు, అయిపోయింది అంటాడు. యేసుప్రభుని నమ్ముకున్నావు, నీ జీవితంలో అప్పులు తీరలా, ఎప్పుడు చూద్దామా నీ జీవితం ఇలాగే ఉంది. ఆడు ఎలా కల్పిస్తాడు? నిజమే కదా, యేసుప్రభుని నమ్ముకుని కానీ అప్పులు తీరలేదు. అప్పులు నా కోసం చేసేవా? రక్షణకి అప్పులకి ఏమైనా సంబంధం ఉందా? యేసుప్రభుని నమ్ముకోవడం కూడా సువార్త. యేసుప్రభుని నమ్మండి మీ అప్పులు తీరిపోతాయి. అప్పులు తీరడం కొరకు నువ్వు యేసుప్రభుని నమ్ముతున్నావా? అంటే ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది చెప్పవలసిన సువార్త మనం మిస్ అయిపోయి ఎన్నో రకాలుగా దాన్ని తిప్పి ఎలాగైనా తీసుకొని రావాలి. దానివల్ల రక్షణలోకి రారు. ఏం చెప్పాను? 4. ఆఖరిది, చివరిది, అతి ప్రాముఖ్యమైనది. 3 కోట్ల రూపాయల మాట ఇది. మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి, చాలా చక్కటి మాట. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకరిని ప్రేమింతము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతిమాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నేను దేవుని మూలంగా పుడితే నీ దేవుడేంటో నువ్వు ఎరగాలి. దేవుడు ఎటువంటి వాడని ఎరగాలి? ఎలాగనగా మనకు శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఇప్పుడు ఎరుగు ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడని ఎరుగు, అద్భుతకరుడని ఎరుగు, నీ దేవుడు బలవంతుడని ఎరుగు, ఆయన చెప్పండి, ఆలోచనకర్త అని ఎరుగు, ఆయన సమాధానకర్త అని ఎరుగు, నిత్యుడగు తండ్రి అని ఎరుగు. ఒకవేళ ఈ 5 అనుభవాలు నీ జీవితంలో లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు శిశువుగా పుట్టడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం నీ జీవితంలో నా జీవితం నెరవేరలేదు. యేసుప్రభు ఎన్నోసార్లు నీకు నాకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏంటో సార్, నేను శిశువుగా పుట్టడంలో కారణం ఏంటంటే నువ్వు కూడా కొత్తగా జన్మించాలని, నీకు క్రొత్త పేరు ఇవ్వాలని, నీ క్రొత్త ప్రవర్తన ద్వారా లోకానికి నా గురించి చాటి చెప్పాలని. అటువంటి దేవుని క్రొత్త జన్మ అనుభవంలో నీవు నేను ఉంటే నీ జీవితంలో ఈ 5 అనుభవాలు ఖచ్చితంగా. దేవుని ప్రేమిద్దామా? దేవుని బిడ్డలను ప్రేమించాలి. 2వది లోకమును జయించాలి. 3వది పరిశుద్ధంగా జీవించాలి. 4వది నీ రక్షణ కాపాడుకోవాలి. 5వది నీ దేవుడు అంటే నిత్యము ఎరగాలి. అట్టి రీతిగా దేవుడు నన్ను కొత్త జన్మ అనుభవం, కొత్త శిశువును పోలిన అనుభవంలో ఉంచి తన క్రిస్మస్ వర్తమానంలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను అనే మొట్టమొదటి మాటను మన జీవితంలో నెరవేర్చి దీవించి సహాయం చేసి తన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమెన్.